శ్రీ మాత్రే నమః. వినాయకుడు బ్రహ్మచారా లేక వివాహితుడా అనే డౌట్ మనందరికీ ఉంటుంది కదా. మరి దానికోసం తెలుసుకుందామా. మనం సాధారణంగా గణపతిని బ్రహ్మచారి రూపంలో ఆరాధించడం మనకు కనిపిస్తుంది. పార్వతీ పరమేశ్వరులు తనయుడుగా బ్రహ్మచారి, కానీ ఆయనని పత్ని సమేతంగా ఉపాసించే పద్ధతి కూడా ఉన్నది. దేవతలలో పత్ని పుత్ర ఈ శబ్దములన్నీ కూడా సంకేతవాదాలుగా మనం చూడాలి. ఉపాసన చేసేటప్పుడు శక్తి సహితంగా పరమాత్మను ఆరాధించడం అని ఒకటి ఉన్నది. ఇది వేదాంతంలో మాయాసబల బ్రహ్మోపాసన అని అంటారు. శక్తి సహితంగా ఆరాధించినప్పుడు శక్తికి ఒక రూపకల్పన చేస్తారు. ఆ రూపకల్పనే శ్రీమూర్తి. శక్తి సహితమైన పరమేశ్వరునికి ఒక రూపకల్పన చేస్తారు, అది పురుషమూర్తి. అలా చేసినప్పుడు భార్య భర్త అని వ్యవహరింపబడుతుంది.